ఎక్కడి వరకు వచ్చినాయి ప్రాబ్లమ్స్? ఎన్వై ప్రాబ్లమ్స్ ఎక్కడ వరకు వచ్చినాయి? విఘ్నేష్ వినిపిస్తుందా సార్? ప్రాబ్లమ్స్ ఎక్కడ వరకు వచ్చినాయి? ఇంక్లైన్ ప్లేన్ థియరీ ఇచ్చానా? సార్ ఓవర్. సో ప్రాబ్లమ్స్ చూడండి 65 to 79. ఫస్ట్ 65 to 70 కంప్లీట్ చేయండి. ట్రై చేయండి ఒకసారి 65 to 70. సో గుర్తుంది కదా, స్మూత్ ఇన్క్లైన్ ప్లేన్ అయితే ఏ ఏమవుతుంది? జీ సైన్ థీటా అవుతుంది. ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద ప్లేన్ ఈజ్ ఎంజీ సైన్ థీటా. అదే కనుక ఫ్రిక్షన్ ఉంటే μmg cos థీటా అవుతుంది. సో mg sin థీటా మైనస్ μmg cos థీటా ఆర్ యాక్సలరేషన్ g ఆఫ్ sin థీటా మైనస్ μ cos థీటా. సో ఒకసారి 65 to 70 చేయండి. ఫస్ట్ ఫార్ములా డైరెక్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అడిగాడు. సో μmg cos థీటా రాయొచ్చు. మాక్సిమం μmg cos థీటా ఉంటుంది. సెల్ఫ్ అడ్జస్టింగ్ కాబట్టి mg sin థీటా ఎంత ఉందో చెక్ చేసి ఆన్సర్ రాయాలి. తర్వాత మినిమం ఫోర్స్ రిక్వైర్డ్ అడిగాడు. అది కూడా డైరెక్ట్ ఫార్ములానే mg sin థీటా మైనస్ μmg cos థీటా.
అయినాయా? ఫస్ట్ 5 70 వరకు అయినాయా? కనీష్ 65 to 70 చూడు ప్రాబ్లమ్స్. చూడండి ఒకసారి. సిక్స్టీ ఫిఫ్త్ ప్రాబ్లం ఏమొచ్చింది? మాక్సిమం ఫ్రిక్షన్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఎఫ్ఎస్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎంజీ కాస్ థీటా. ఇది కనుక్కోండి. ఫ్రిక్షన్ ఎంత? 0 నుంచి ఇంతవరకు అడ్జస్ట్ అవ్వగలదు. సో అప్లైడ్ ఫోర్స్ కిందకి యాక్ట్ చేసే ఫోర్స్ ఎంజీ సైన్ థీటా. ఈ రెండు వాల్యూస్ కనుక్కోండి, ఏది ఎక్కువ ఉందో చూసి దాన్ని బట్టి అది ఫ్రిక్షన్ కింద రాయొచ్చు. సో ఫస్ట్ మ్యూఎంజీ కాస్ థీటా ఎంత అవుతుంది? మ్యూ ఎంత ఇచ్చాడు? 0.9. మాస్ 1 kg, G10. cos theta, cos 30 is √3/2. So 4.5 √3 newtons maximum. So mg sin theta ఎంత అవుతుంది చూడండి? 10 into sin 30 1/2 5 newtons. So obvious గా 4.5 into √3 కన్నా 5 newtons చిన్నది. So friction is equal to applied force, that is friction is equal to 5 newtons. Friction 0 నుంచి మాక్సిమం ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలదు, కానీ ఇంక్లైన్ ప్లేన్ మీద డౌన్ ద ప్లేన్ యాక్ట్ చేస్తున్న ఫోర్స్ mg sin theta. సో మాక్సిమం ఫ్రిక్షన్ కన్నా తక్కువ కాబట్టి వీడు జీని 9.8 రాస్తుంటాడు, 4.9 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, for an inclined plane of inclination 30 degrees, coefficient of friction is 1/√3, mass is 10 kg, slide down without acceleration. కిందకి రావాలంటే F minimum ఎంత ఉండాలి? కిందకి ఆల్రెడీ mg sin theta యాక్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ అపోజ్ చేస్తుంది. mg sin theta minus μmg cos theta. సో వాల్యూ ఎంత కనుక్కోండి. m ఎంత? 10 ఇచ్చాడు, g 9.8 రాస్తారా? చూద్దాం. లేదా g అలాగే ఉంచేసి mg sin theta minus mu cos theta ఎంత వచ్చింది? m ఎంత? 10, g 9.8, sin theta ఎంత? sin 30 1/2 minus √3 mu cos theta. cos theta ఎంత? cos 30 √3/2. సో ఎగ్జాక్ట్ గా 0. సో నువ్వేం ఫోర్స్ అప్లై చేయవలసిన ఆటోమేటిక్ గా కిందకి వస్తుంది, స్లైడ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఫ్రిక్షన్ కాంపోనెంట్ ఆఫ్ వెయిట్, గ్రావిటీ యాక్టింగ్ ఎలా ఉన్న ప్లేన్ రెండు సేమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లెంగ్త్ ఆఫ్ స్మూత్ అండ్ రఫ్ ఇంక్లైన్ ప్లేన్
టీ గుర్తుందా? టీకి ఫార్ములా ఏంటి? √2s బై ఆ 2l బై a ఎఫెక్టివ్. సో స్మూత్ ఇంక్లైన్ అయితే ఎఫెక్టివ్ ఎంత? రఫ్ ఇంక్లైన్. ఈ T1 T2 రాస్తే √a2 బై a1 వస్తుంది. సో అక్కడ ఏమడిగాడు చూడు, టైమ్స్ ఆఫ్ స్లైడింగ్ బాడీ ఆన్ టూ సర్ఫేసెస్. ఫస్ట్ స్మూత్, రెండోది రఫ్. సో స్మూత్ లో యాక్సలరేషన్ ఎంత? g sin θ. రఫ్ లో అయితే g ఆఫ్ sin θ మైనస్ న్యూ cos θ. సో ఈ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుందో వాల్యూస్. θ 45 ఇచ్చాడు, న్యూ 0.75 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేయండి, T1:T2 ఎంత వస్తుందో. ఎంత వచ్చింది? 1/√2 1/√2 1/√2 మైనస్ న్యూ 0.75 1 మైనస్ 3/4 1/4. సో 1:2 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోండి. ఓకేనా? θ 45 న్యూ 0.3/4. ఓకేనా? ఇది 65 66 67. సో ఫార్ములాస్ అర్థమైతే చాలా. అక్కడ ఏమేమి డేటా ఇచ్చారో చదవగలిగితే తెలియచ్చు. నెక్స్ట్ కిరణ్మయి వస్తున్నాయా క్వశ్చన్స్? కిరణ్మయి వస్తున్నాయా క్వశ్చన్స్? వినిపిస్తుందా? Yes, sir. అసలు Net రెస్పాండ్ sloga ఉంది sir. Net కాస్త స్లోగా ఉంది sir. ఓకే. విఘ్నేష్ ఓకేనా? Yes, sir. The body is allowed to slide down on a smooth inclined plane for a given base length. The time taken by body to reach the bottom among the given angles will be minimum if the angle of inclined plane is. ఏమంటా? బేస్ లెంగ్త్ ఇస్తే టైం టేకెన్ మినిమం రావాలంట. టైం టేకెన్ ఫార్ములా ఏంటి? √2s బై 2l బై g sin θ. అంతేనా? స్మూత్ ఇంక్లైన్ ప్లేన్. సో నీకు తక్కువ టైం రావాలంటే ఇక్కడ ఎక్కువ వాల్యూ రావాలి డినామినేటర్. సో డినామినేటర్ ఎక్కువ రావాలంటే θ ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండాలా? sin θ. sin θ తో sin θ 0 to 90 ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో అక్కడ ఇచ్చిన వాటిలో మాక్సిమం θ ఎంత ఉందో చూడండి. మాక్సిమం θ 75 డిగ్రీస్. ఓకేనా? సో θ ఎంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్ గా వస్తుంది, దీని వాల్యూ అంత చిన్నది వస్తుంది. నెక్స్ట్ A block has been placed on inclined plane. The angle of the plane is such that block slides down the plane at a constant speed. The coefficient of kinetic friction is equal to. Block కిందకి కాన్స్టెంట్ స్పీడ్ తో వస్తుందంట. సో mg sin θ is equal to μmg cos θ. ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ చేసే ఫోర్స్ ఈక్వల్. సో tan θ is equal to mu. So mu is equal to tan θ. The coefficient of friction is equal to tan θ. Okay na? Next, a block of mass m and surface area a just begins to slide down. It begins to slide down. Begins to radu. And incline when the angle of inclination is theta pi by 5 అయినప్పుడు అది స్లైడింగ్ స్టార్ట్ అయింది. దీన్నే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటాం. సో mu is equal to tan pi by 5. Okay. Keeping the mass of the block same, if the surface area is double, the inclination of the plane at which block starts sliding will be. Niku, friction is independent of surface area. So
నువ్వు సర్ఫేస్ ఏరియా ఎంత పెరిగినా ఫ్రిక్షన్ పెరగదు. ఫ్రిక్షన్ పెరగకపోతే థీటా కూడా మారదు. సో ఏం వస్తారు? ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఇండిపెండెంట్ ఆఫ్ surface area. So theta 2 is equal to pi by 5 itself. Theta 1 theta 2 రెండు కూడా pi by 5 ఏ ఉంటాయి. నెక్స్ట్ 71 to 75 ట్రై చేయండి ఒకసారి. ఈ మోడల్స్ అవి కూడా ప్రెజెంట్ చేయండి ఒకసారి. 71 to 75. అయిందా? So 71, an object takes 1 second to slide down a rough inclined plane. So time ఎంత? root 2l by g of sin theta minus mu cos theta. T 1 second ఇచ్చాడు. The time taken to slide down a smooth inclined plane having the same slope length is mu కూడా ఇచ్చాడు, mu 0.5 అని ఇచ్చాడు, theta 45 ఫస్ట్ కేసులో. T2 కావాలి మనకి. సో T2 is equal to root 2l by smooth incline కాబట్టి g sin theta 2. So theta 1 45, theta 2 30. ఏం చేయాలి? ఇక్కడ లెంగ్త్ కనుక్కోవాలి. ఆ లెంగ్త్ ఎంతో కనుక్కోండి. లేకపోతే లెంగ్త్ కనుక్కోకుండా చేయాలంటే దీన్ని రేషియో తీసుకోండి. T1 సో T1 by T2 is equal to root of T2 ఏముంది? పైకి 2l క్యాన్సిల్ అయిపోతుంది. g sin theta 2 by g of sin theta 1 minus mu cos theta 1. So value substitute చేయండి. T1 by T2 values వస్తాయి. sin theta 2 ఎంత? 30, 1 by 2. sin theta 1 45 కాబట్టి 1 by 2 minus 1 by 2 times of 1 by 2. So this is 1 by 2 by 1 by root 2 by 2 రాసేస్తే 1 minus half అవుతుంది. half of cancel. So 1 by root of root 2. T1 by T2 is equal to T1 ఎంత? 1 second ఇచ్చారా?
ఇది 1 సెకండ్ ఇచ్చాడు. సో 1 by t2 is equal to 2 power 1 by 2 power 1 by 2 1 by 4. So t2 is equal to minus 1 by 4 or plus 1 by 4. 1 by root 2 కింద ఉంది కదా పైకి. only 2 power 1 by 4. So t2 is equal to 2 power minus 1 by 4. ఓకేనా? రూట్ 2 కి మళ్ళీ రూట్ 2 ఉంది. రూట్ అంటే 1 by 2, మళ్ళీ రూట్ తీసుకుంటే ఇంకో 1 by 2 వస్తుంది, 1 by 4. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే ఇచ్చాడు, జస్ట్ n అని చెప్పాడు అక్కడ, వాల్యూస్ బదులు రేషియో n అని చెప్పాడు. 72nd లో క్వశ్చన్ చూడండి, బాడీ టేక్స్ n times as much time to slide down a 45 degrees rough incline as it takes to slide down a smooth incline. సో ఫస్ట్ రఫ్ incline, తర్వాత స్మూత్ incline. సో t1 by t2 రఫ్ incline మీద n టైమ్స్ తీసుకుంటున్నాను. సో t1 by t2 is equal to n. సో అదే దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, g sin theta 2 by g of theta రెండు ఒకటే ఇచ్చాడు ఇక్కడ పైన కింద కూడా, mu cos theta root is equal to n. సో g క్యాన్సిల్ అయిపోతుంది. 45 ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి. sin 45 1 by root 2 by 1 by root 2 minus mu times 1 by root. సో 1 by root 2 లన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 by root 2 1 by root 2 1 by root 2 క్యాన్సిల్ అవుతుంది, బయటికి తీస్తే 1 by 1 minus mu or స్క్వేర్ చేయండి. 1 by 1 minus mu is equal to n square. So n square is తీసుకెళ్ళి 1 minus mu తీసుకెళ్ళి 1 minus mu is equal to 1 by n square. Mu is equal to mu at వెళ్తే 1 minus 1 by n square. ఓకేనా? mu is equal to 1 minus 1 by n square. అయిపోయిందా? రెండు ఒకటే, ఇక్కడేమో వేరియబుల్ n లో ఇచ్చాడు, ఇక్కడేమో నెంబర్ ఇచ్చాడు అంతే. నెక్స్ట్ 73rd చూడండి. The body is sliding down a rough inclined plane. The coefficient of friction between the body and the plane is mu is equal to 0.5. The ratio of net force required for the body to slide down and the normal reaction of the body. So body ki
స్లైడ్ డౌన్ అవుతాయి. నెట్ ఫోర్స్ ఎంత కావాలి గుర్తుందా? mg sin theta minus mu mg cos theta. యాక్చువల్లీ ఇది రివర్స్ లో వస్తుంది, ఎందుకంటే mg sin theta కిందకి యాక్ట్ చేస్తుంది, ఫ్రిక్షన్ పైకి యాక్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ మైనస్ mg sin theta కిందకి యాక్ట్ చేయాల్సిన ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్ అంటే ఎంత? mg cos theta. This is equal to 1:2 ratio లో ఉంది. Then the angle of the inclined plane is, so theta ఎంతో అడుగుతున్నాడు, 1:2 రేషియోలో ఉంది. 0.5 ఇచ్చాడు. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి, క్రాస్ మల్టిప్లై చేయండి. mu 1/2 రాస్తే mg cos theta mu 1/2 కాబట్టి minus mg sin theta into 2 is equal to mg cos theta. So 2 into mg cos theta. So mg sin theta minus 2 into రాస్తే mg cos theta mg cos theta cancel అవుతుంది. So normal గా force required to move downwards is mg sin theta minus mu mg cos theta అని రాసుకుంటాం. mg sin theta minus mu mg cos theta. So 2mg sin theta is equal to, ఇది 2 తో మల్టిప్లై చేస్తే mg cos theta అవుతుంది. ఇది వస్తే 2mg cos theta. So 2mg అవుతుంది. sin theta is equal to cos theta. That means theta is equal to 45. So angle ఎంత అవ్వాలి? 45 అవ్వాలి. ఓకేనా? A brick of mass 2 kg just begins to slide down an inclined plane at an angle 45 with the horizontal. The force of friction is, simple గా mu ఇచ్చాడు. Angle of friction, angle of repose same. So tan 45 is equal to 1/root. So force of friction ఎంత అవుతుంది? mg sin theta. కిందకు వచ్చేటప్పుడు ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇది రెండు ఈక్వల్ అవుతాయి. సో mg sin theta. సో m ఎంత? 2 kg వరకు 2 into 9.8 into sin 45. So 19.6 into sin 45. ఓకేనా? సో ఫ్రిక్షన్ is 19.6 into sin 45. Next. A force of 750 newtons is applied to a block of mass 102 kg to prevent it from sliding on a plane with an inclination angle 30 with the horizontal. So inclined plane యొక్క inclination 30 degrees ఉంది. సో దీని మీద ఈ బ్లాక్ కిందకి జరగకుండా ఉండడానికి ఎంత ఫోర్స్ అప్లై చేశాడు? 750 న్యూటన్స్ అప్లై చేయాలంటే పైకి కిందగా పైకి అప్లై చేశాడు. సో దీని మీద గ్రావిటీ ఎంత యాక్ట్ చేస్తుంది? mg sin theta acting downwards. The coefficient of static friction between block and the plane are 0.4 and 0.3. Then the frictional force acting on the block is okay. So దీని కిందకి ఏం ఫోర్స్ యాక్ట్ చేస్తుంది? mg sin theta. ఇది కదలకుండా ఉండాలంటే ఎంత ఫోర్స్ అప్లై చేయాలంటే చూద్దాం. ఏది ఎక్కువైతే అటు ఫ్రిక్షన్ యాక్ట్ చేయాలి. mg sin theta ఎంత అవుతుంది? 102 into, సో కిందకి యాక్ట్ చేసే ఈ ఫోర్స్ ఎంత అవుతుంది? 102 into z 9.8 1/2. So this is 500 newtons. Nearly 500 వస్తుంది. ఓకేనా? 2 102 51 into 9.8 వస్తే 500 వస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ మాక్సిమం ఎంత యాక్ట్ చేయగలదు? fs max కనుక్కునే ముందు mu mg cos theta. mu ఎంత ఇచ్చాడు? 0.4. mg ఎంత? 102 into ఇది 1000 అవుతుంది. 1000 cos theta √3/2.
అంతేగా 30 కాబట్టి సో దిస్ 2 will get cancel 500 times 5 4 2 200 into 3 సో 200 3 అంటే 300 కన్నా ఎక్కువ సో ఫ్రిక్షన్ ఇది 500 ఉంది 750 ఉంది ఫ్రిక్షన్ పైకి యాక్ట్ చేయాలా కిందకి యాక్ట్ చేయాలా ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షన్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే పైకి యాక్ట్ చేసేది ఈ పైకి యాక్ట్ చేసేది 750 500 కన్నా ఎక్కువ కాబట్టి 0 టు ఈ మాక్సిమం వాల్యూ దాకా అడ్జస్ట్ అవ్వదు ఆల్మోస్ట్ ఇది 1.732 రాసుకుంటే 340 వరకు అడ్జస్ట్ అవ్వదు ఇక్కడ ఎంత కావాలి యాక్చువల్లీ సో ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 750 minus 500 that is 250 newtons ఓకేనా ఒకసారి 75 చూసుకోండి mg sin theta కిందకి 750 పైకి ఫ్రిక్షన్ ఎట్ యాక్ట్ చేస్తుందంటే ఏది ఎక్కువ ఉంటే దానికి ఆపోజిట్ లో యాక్ట్ చేస్తుంది నెక్స్ట్ 76 to 79 చూడండి అయిందా నెక్స్ట్ 76 చూడండి కనిష్క అయిందా
76 క్వశ్చన్ చదవండి ఒకసారి. A 30 kg box has to move up an inclined slope of 30 degrees to the horizontal at a uniform velocity. So పైకి మూవ్ అవ్వాలి, బ్లాక్ మూవింగ్ అప్వర్డ్స్. సో ఫోర్స్ ఎంత అప్లై చేయాలి? జస్ట్ యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తుందంటే ఫోర్స్ బ్యాలెన్స్ అవ్వాలి.